అబ్బాయికి చావు రావాల్సిన వయసే కాదు ఇది. ఇప్పుడు ఆ అబ్బాయికి అయితే న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. మా అందరి తరఫు నుంచి మేము ఇదే మాకు కావాల్సింది. మరణశిక్ష ఖచ్చితంగా వాళ్ళకి ఇద్దరికి వెయ్యాలి, తప్పకుండా వెయ్యాలి. ఆ అమ్మాయిని కూడా వదలకూడదు, అసలు ఎట్టి పరిస్థితులు కూడా అమ్మాయిని వదలకూడదు. అబ్బాయికి న్యాయం కోరాలని మేము కోరుకుంటాం. మేము అందరూ కూడా ఈ రోజు ఈ క్షేమంగా ఇక్కడ కోరుకుంటూ వచ్చాం మేము. అది మా కోరిక మాత్రం వాళ్ళిద్దరు అది మాత్రం జరగాలి, తప్పకుండా జరగాలి. సరే సరే అమ్మా, నీకు న్యాయం చేస్తాము. ఓకే, ఎవరు వచ్చాడు కదమ్మా? ఇప్పుడు అమ్మా ఆల్రెడీ 3 బ్యాచ్లు వెళ్ళి ఉన్నాయి. పిలవని కూడా పిలవలేదు, వాళ్ళని పట్టుకున్నారని ఈ రోజు పత్రికా విలేకరులో ఒక కాలంలో రాసి ఉంటే విన్నాము. ఫలాని దగ్గర పట్టుకున్నారని మీడియా మనకి తేలేదు, వాళ్ళ బోర్డులు రాలేదు. మరి పట్టుకున్నారా లేదా ఇంతవరకు ఏ ఇన్ఫర్మేషన్ కూడా లేదు. మీరు కూడా మాకు సపోర్ట్ చేస్తారని కరెక్ట్ గా ఇన్ఫర్మేషన్ కరెక్ట్ గా రాస్తారని మీరు సాక్షులు ఎట్లా చెప్తారో అదే మాట అక్కడ కోర్టులో కూడా చెప్పి నిలబెట్టుకుంటే శిక్ష పడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మాకాడ మాకు సంబంధించిన ఆధారాన్ని మేము సేకరించుకుంటున్నాము. ఆగమ్మ తల్లి అన్ని సేకరించుకుంటున్నాం. మేము అన్ని సేకరించుకుంటున్నాం, అన్ని ఆధారాలు సేకరించుకుంటున్నాం. మా పని అయితే మేము చేస్తున్నాము. మా పని చేస్తామమ్మా, గ్యారెంటీగా చేస్తాము. మళ్ళీ మేము వచ్చే లోపల పెట్టిండ్రు. ఏ పోలీసులో దౌర్జన్యం దొంగల మీద కదా, హత్య చేసి ఉండేవాళ్ళు కదా చెప్పాల్సిందే. వాళ్ళకి ఇన్స్పెక్టేసి ఈడు తీసు, నీ కొడుకు ఏం రౌడీనా, నీ కొడుకు రౌడీ సీటురా, అంత బాగా క్లీన్ గడ్డ తీసిండు వీడు అని కొట్టిండు వాళ్ళ నాన్నకి. అసలు పోలీసులా రౌడీలా? అసలు రౌడీలు ఎవరు? పోలీసులే రౌడీలు. ఆ పిల్లోడికి వాళ్ళ నాన్నకి కొట్టిండు. వాళ్ళ ఫాదర్ని నేను మా అబ్బాయిని పిలువనంపి మెసేజ్ ఇచ్చి పిలువనంపి వాడిని దారుణంగా తీసుకెళ్ళి అక్కడ దారుణంగా చంపేసింది సార్. మాకు న్యాయం చేయమంటే 5 రోజులైంది, 5-6 రోజులు అవుతుంది. ఈ రోజుకి మాకే ఏ మాట కూడా పోలీసులు మాకు ఎన్క్వైరీ ఇవ్వడం లేదు, ఏ మాట కూడా మాకు చెప్పడం లేదు. ఇవాళ దొరికిందని పేపర్లో తెలిసిందే కానీ మాకేమీ సమాధానం ఇవ్వలేదు సార్. ఇప్పటిదాకా మాకు సమాధానం ఇవ్వలేదు. మా అబ్బాయి న్యాయం కావాలని మేము కోరుతున్నాము. ఇక్కడ కాకుంటే చాలా దూరం వెళ్ళిపోతాం, అంతవరకు తిరుగుతాము. మాకు అంత దూరం పోతాం మేము, అంతవరకు వదిలిపెట్టే సమస్య లేదు సార్. మా కుటుంబ సభ్యులు, మా బీసీ కాలనీకి చెందిన వ్యక్తులు మరియు మా బావ తరపు నుంచి వాళ్ళూరోళ్ళు అందరూ వచ్చారండి. మా బావగారు చనిపోయి 1 వారం అవుతుందండి. వారం పోయినా కూడా మనకు ఎటువంటి ఆధారాలు చెప్పలేదు, పట్టులేవలేదండి. మా ఫ్రెండ్స్ అందరూ కలిసిపోయి తాళాలు వేసుకొని వచ్చేద్దామని చెప్పి పోయారండి. అంటే అది కోర్టుల న్యాయ వ్యవస్థలో ఉందండి. న్యాయ వ్యవస్థలో ఉన్నప్పుడు వాళ్ళు తెరవడం కూడా అన్యాయం అండి. కాబట్టి వాళ్ళు తెరుచున్నారని చెప్పి మా బావగారు పోయి తాళాలు వేసుకొని పోలీసులకు అప్పగిచ్చామని పోయారండి. పోయిన తర్వాత వాళ్ళు కెమెరాలో మా బావలు ఎప్పుడు ఆఫ్ చేశారో అది చూసుకొని వెంటనే వాళ్ళు దాడికి దిగారండి. ఒక మేకపోతును ఒక విశ్వాసం లేకుండా నరికినట్టు. దానికి తగిన వీడియో మాకు బయటకు వచ్చింది కాబట్టి 1 వారం అవుతుందండి. వీడియో బయటకు వచ్చినా కూడా మనకు సరైన న్యాయం దొరకడం లేదండి. ఆ వీడియో
మాకు దొరకకుండా ఉంటే మా పరిస్థితి ఏందో మాకే తెలియదండి. దయచేసి వీడియో బయటకు వచ్చి ఎంత వైరల్ అయినా కూడా మా బావకి ఇంకా న్యాయం జరగలేదండి. మా బావ ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగం అండి, అతని లగ్జరీ లైఫ్ అండి. ఇప్పుడు మాకేమైపోవాలా, పిల్లలైపోవాలా, ఏమైపోవాలండి? హాల్లో జరిగిన అమీర్ మరణానికి న్యాయం కావాలని మేము కోరుతున్నాము. దీంట్లో ప్రత్యక్షంగా అల్ఖైర్ ఫంక్షన్ హాల్కి సంబంధించిన వాళ్ళు తోడపల్లి గ్రామానికి చెందిన అన్నాదమ్ములు ఇద్దరు కలిసి ఉమర్ హనీఫ్ ఇద్దరు కలిసి హమీద్ అనే వ్యక్తితో వ్యాపార సంబంధాలై అతని దగ్గర 50 లక్షల రూపాయలు డబ్బులు తీసుకొని అతన్ని నిలువు దోపిడీ చేసి అతని ప్రాణానికి కారకులైన వాళ్ళ ఇద్దరిని మరణశిక్ష విధించాల్సిందిగా కోరుతున్నాము. భారతదేశ న్యాయ వ్యవస్థ మీద మాకు నమ్మకం ఉండబట్టి మేము ధర్నా ద్వారా తెలియజేయడానికి ఇక్కడికి వచ్చినాము. వాళ్ళ ఇద్దరిని పోలీసులు త్వరితగతిన పట్టుకొని వాళ్ళకి యావజ్జీవకార శిక్ష పడేటట్టు చేస్తారని మేము భావిస్తున్నాము. ఇది పోలీసుల మీద మాకు నమ్మకం లేదు కాబట్టి మేము ధర్నా చేస్తున్నాము.